ఓకే, తీసేయండి తర్వాత చూద్దాం. సో గుడ్ మార్నింగ్, లెట్స్ స్టార్ట్ విత్ ద వెరీ బేసిక్ కాన్సెప్ట్. ఎంతవరకు వస్తున్నా కదా, ఓ లైన్ గీసేసుకుంటా. ఓకే, సో ఫస్ట్ లెట్ స్టార్ట్ విత్ నెంబర్స్. సో నెంబర్స్ లో మెయిన్ గా మనకు కన్ఫ్యూజన్ వచ్చేది ఎక్కడయ్యా అంటే స్క్వేర్ రూట్స్ లో. సో ఫస్ట్ స్క్వేర్ రూట్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 దాని వాల్యూ ఎంత? 9. స్క్వేర్ రూట్ 2, స్క్వేర్ రూట్ 3. ఓకే, ఊరికే మీ దగ్గర నోట్స్ ఉంటే అదన్నా జస్ట్ ఈ 4 వాల్యూస్ రాసుకొని దానికి వాల్యూస్ పక్కన రాసుకోండి. ఓకేనా, స్క్వేర్ రూట్ 4, స్క్వేర్ రూట్ 9, స్క్వేర్ రూట్ 2, స్క్వేర్ రూట్ 3. ఓకే, సో దీనికి ప్రాపర్ ఆన్సర్స్ నేను చెప్పిన తర్వాత ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, టూ దీని వాల్యూ స్క్వేర్ రూట్ 4 వాల్యూ 2 మైనస్ 2 ప్లస్ ఆర్ మైనస్ 2. ఓకే, సో స్క్వేర్ రూట్ 4 వాల్యూ 2 మైనస్ 2 ప్లస్ ఆర్ మైనస్ 2. ఈ మూడిట్లో ఏది ఆన్సర్? సిమిలర్లీ స్క్వేర్ రూట్ 9 వాల్యూ 3 మైనస్ 3 ప్లస్ ఆర్ మైనస్ 3. ఓకే, రూట్ 2 వాల్యూ, రూట్ 2 అప్రాక్సిమేట్ వాల్యూ మనకు తెలుసు కాబట్టి అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ రూట్ 2 అండ్ రూట్ 3 ఏమొస్తుంది? జనరల్ గా మీరు నేర్చుకున్నది తెలిసినంత వరకు స్క్వేర్ రూట్ 2 వాల్యూ 1.414, స్క్వేర్ రూట్ 3 వాల్యూ 1.732. అంతే కదా. సో ఇప్పుడు మీ దగ్గర నోట్స్ ఉంటే జస్ట్ వాటిలో ఆన్సర్ ఏదనేది మీరు పక్కన రాసుకోండి, మీకు తెలిసిన ఆన్సర్. ఓకేనా, ఓకే. కన్ఫామ్ చెప్పేయచ్చు అదే కరెక్ట్ అని. స్క్వేర్ రూట్ 4 వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ 2 మైనస్ 2 ప్లస్ 2, అది క్వశ్చన్. సో ఎక్కువ మంది ఆన్సర్ ఇది ఉంటుంది, మాక్సిమం ఎక్కువ మంది ఆన్సర్ ప్లస్ ఆర్ మైనస్ 2 కానీ ప్లస్ ఆర్ మైనస్ 3 కానీ ఉంటుంది. అంతేనా? సో కానీ నేను చెప్పేది ఏంటంటే కాదు, ఈ రెండు ఆన్సర్స్ కాదు. స్క్వేర్ రూట్ 4 అనేది ఓన్లీ ప్లస్ 2a, స్క్వేర్ రూట్ 9 అనేది ఓన్లీ ప్లస్ 3. సార్ మీరు ఆలోచించుకోండి, ఎప్పుడైతే నేను పర్ఫెక్ట్ స్క్వేర్ వాల్యూ, పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఇస్తానో వెంటనే మీ మైండ్ లో ప్లస్ ఆర్ మైనస్ అన్న వచ్చేస్తుంది. వెంటనే స్క్వేర్ రూట్ 4 అంటే ప్లస్ ఆర్ మైనస్ 2 అనేసుకుంటారు, స్క్వేర్ రూట్ 9 అంటే ప్లస్ ఆర్ మైనస్ 3 అనేసుకుంటారు. కానీ ఎప్పుడైతే నేను పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఇవ్వనో, స్క్వేర్ రూట్ 2 అడిగాను, ప్లస్ ఆర్ మైనస్ రాదే మైండ్ లోకి. స్క్వేర్ రూట్ 2 అంటే 1.414 వస్తుంది మీ మైండ్ లోకి. అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ స్క్వేర్ రూట్ 2 అంటే మీరు నేర్చుకుంది అదే 1.414. అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ స్క్వేర్ రూట్ 3 అంటే 1.732. సో ఎప్పుడైతే పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ నేను ఇవ్వనో అప్పుడు మీ మైండ్ లో ప్లస్ ఆర్ మైనస్ రావట్లేదు. ఎప్పుడైతే ప్లస్ స్క్వేర్ రూట్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఇచ్చానో వెంటనే ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. ఓకేనా? సో ఇది ఒకటే ఆన్సర్. ఎందుకనేది సింపుల్. అసలు చూడండి,
every number has a unique value. Every number has a unique value. ఓకేనా? ఇప్పుడు నేను షాప్కి వెళ్ళి నా 2 పెన్స్ ఇవ్వయా అంటే వాడు 2 ఇస్తాడా, +2 -2 3 4 -3 ఏంటది? వాడికి ఒకటే అర్థం అవుతుంది. నేను 2 పెన్నులు ఇవ్వండి అయ్యా అంటే వాడు 2 పెన్నులు ఇస్తాడు, అంతే కదా. దానికి ఇంకొక వేరే మీనింగ్ ఏమైనా ఉందా అక్కడ? 2 పెన్స్ అంటే అక్కడ నెంబర్ 2 కి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కానీ వేరే మీనింగ్ ఏమైనా ఉందా? లేదుగా. సో నెంబర్ 2 అనేది దానికి ఒక ఫిక్స్డ్ వాల్యూ ఉంది. దాని మీనింగ్ ఏంటో అందరూ తెలుసు. దానికి ఒక ఫిక్స్డ్ వాల్యూ ఉంది నెంబర్ కి. సో ఎవ్రీ నెంబర్ హ్యాస్ ఎ యూనిక్ వాల్యూ. ఓకే, సో దాన్ని బట్టి ఇప్పుడు నేను +or-2 అన్నాను అనుకో, ఈ యాంగిల్లో ఆలోచించండి. ఎవ్రీ నెంబర్ హ్యాస్ ఎ యూనిక్ వాల్యూ. ఈ యాంగిల్లో ఆలోచిస్తే √4 అనేది +or-2 ఎలా అవుతుంది? √4 అక్కడ 2 వాల్యూస్ ఉన్నట్టు. ఇప్పుడు +or-2 చెప్తే 2 వాల్యూస్ ఉన్నట్టు, అవునా? ఒకటి +2 ఇంకోటి -2. కానీ ఎవ్రీ నెంబర్ హ్యాస్ ఎ యూనిక్ వాల్యూ. ఓకే, సో ఏంటంటే స్క్వేర్ రూట్స్ రీజన్ ఇది. నెక్స్ట్ దాని డెఫినేషన్ చెప్తాను. ఓకేనా? సో స్క్వేర్ రూట్స్ కెనాట్ హ్యావ్ 2 వాల్యూస్. ఓకేనా? అండ్ ఇంకో పాయింట్ కూడా ఉంది ఇక్కడ. అండ్ ఏంటంటే స్క్వేర్ రూట్స్ ఆర్ non-negative quantities, or you can say non-negative numbers. Square roots are non-negative numbers. Square roots are non-negative numbers. So square root of x suppose చూడండి. అండ్ ఇంకో పాయింట్ కూడా ఉంది ఇక్కడ. ఓకే, మొత్తం స్క్వేర్ రూట్ గురించి డిస్కస్ చేసేద్దాం ఇవాళ. చూడండి, స్క్వేర్ రూట్స్ ఆర్ నాన్-నెగిటివ్ నెంబర్స్. అంతే. నాన్-నెగిటివ్ అంటే ఏంటి? అందులో 0 కూడా ఇంక్లూడ్ అయిద్దిగా. సో 0 ఇంక్లూడ్ చేసాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 0 వాల్యూ అంతా 0నే కదా. సో స్క్వేర్ రూట్స్ ఆర్ నాన్-నెగిటివ్ నెంబర్స్ అందుకని చెప్పాను. ఇంకొక పాయింట్ ఉంది ఇందులో స్క్వేర్ రూట్స్ గురించి. అదేంటి? inside the square root also, okay, we can take only non-negative numbers. Okay, so square root లో ఇన్పుట్ కూడా నాన్-నెగిటివ్ నెంబరే, అవుట్పుట్ కూడా నాన్-నెగిటివ్ నెంబరే. ఇన్పుట్ అంటే ఏంటి? స్క్వేర్ రూట్ లోపల నాన్-నెగిటివ్ నెంబరే పెట్టగలం. సో స్క్వేర్ రూట్ వాల్యూ కూడా నాన్-నెగిటివ్ నెంబరే వస్తుంది మనకి. ఓకేనా? సో స్క్వేర్ రూట్ లోపల నెగిటివ్ నెంబర్ కూడా పెట్టచ్చు, అది ఇమాజినరీ నెంబర్ అయిపోతుంది. మనం అంతా డిస్కస్ చేస్తుంది ఇక్కడ ఏంటి? రియల్ నెంబర్స్ మాత్రమే. మనం డిస్కస్ చేస్తుంది ఏంటి? రియల్ నెంబర్స్ మాత్రమే. సో ఇమాజినరీ నెంబర్స్ అవి వేరు. మళ్ళీ స్క్వేర్ రూట్ లోపల ఎప్పుడైతే నెగిటివ్ నెంబర్ పెట్టామో అది ఇమాజినరీ నెంబర్ అయిపోతుంది. సో వన్స్ దీని గురించి అయిపోయిన తర్వాత అది కూడా చెప్తాను, స్క్వేర్ రూట్ లోపల నెగిటివ్ నెంబర్ పెడితే ఏమవుతుంది అని. సో ఇప్పటికి ఇక్కడ మీకు అర్థమైన పాయింట్ ఏంటి? స్క్వేర్ రూట్స్ ఆర్ non-negative numbers and square roots can also take only non-negative numbers. Okay na? Next, మళ్ళీ చూడండి, ఇందులో డౌట్ ఉందా ఎవరికైనా? సో దీన్నే ఈ రెండు స్టేట్మెంట్స్ ని నేను ఈక్వేషన్ ఫామ్ లో రాస్తాను. ఓకేనా? సో ఈక్వేషన్ ఫామ్ లో రాస్తే ఎలా వస్తుందో చూడండి. If square root of x is equal to y అన్నా, square root of x is equal to y, x ఏ నెంబరు y ఏ నెంబర్ నేను చెప్పట్లే ఇంకా. if square root of x is equal to y, ఒక ఈక్వేషన్ ఈ ఫామ్ లో ఉందనుకోండి, ఈ రెండు స్టేట్మెంట్స్ ని ఈక్వేషన్ ఫామ్ లో రాసేసుకుంటున్నాను నేను. if square root of x is equal to y, then x is greater than or equal to 0, then x is greater than or equal to 0, y is also greater than or equal to 0. When x is greater than or equal to 0 as well as y is also greater than or equal to 0. ఓకేనా? సో ఇవే రెండు స్టేట్మెంట్స్ ఆ ఈక్వేషన్ లో, వేరే ఏం లేదు ఇంకా.
ఓకేనా? సో స్క్వేర్ రూట్స్ కెన్ ఓన్లీ గివ్ పాజిటివ్ నాన్ నెగిటివ్ వాల్యూ అండ్ స్క్వేర్ రూట్స్ కెన్ ఆల్సో టేక్ ఓన్లీ నాన్ నెగిటివ్ వాల్యూస్. నాన్ నెగిటివ్ అంటే ఏంటి? జీరో కూడా ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో అని పెట్టుకున్నాం ఇక్కడ. ఓకేనా? ఈ పాయింట్ ఓకేనా అందరికి? నో. ఇప్పుడు చూడండి, సాల్వ్ ఇంకా స్క్వేర్ రూట్ ఈక్వేషన్స్ ఇన్ ఈక్వేషన్స్ అనేది ఇంక తర్వాత వస్తుంది మన టాపిక్. ఇంకా ప్రశాంతంగా సాల్వ్ చేసుకున్నాం. ప్రెసెంట్ చిన్న చిన్న ఈక్వేషన్స్ మనకి. సాల్వ్ అంటే ఏంటి? ఫస్ట్ ఎక్స్ వాల్యూ కనుక్కోండి. ఓకే, మీకు ఈ పదం చాలాసార్లు వస్తుంది. సాల్వ్ అంటే ఇచ్చిన ఈక్వేషన్ లో ఎక్కడైతే వేరియబుల్ ఉందో, ఏదైతే వేరియబుల్ ఉందో దాని వాల్యూ కనుక్కోవటమే సాల్వింగ్ అనమాట. సో సాల్వ్ ఫర్ ఎక్స్. ఇప్పుడు సపోజ్ నేనేం చెప్పాను, రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2 అన్నా. ఓకేనా? చిన్నగా వద్దాం అక్కడికి. ఫస్ట్ రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అన్నా. ఓకేనా? రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అంటే ఎక్స్ వాల్యూ ఎంత? రూట్ ఎక్స్ వాల్యూ 2 అయితే ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? అది క్వశ్చన్ ఇప్పుడు. ఓకేనా? ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? సింపుల్ క్వశ్చన్. సో ఏ నెంబర్ యొక్క స్క్వేర్ రూట్ వాల్యూ 2 అవుతుంది? అదే క్వశ్చన్. రూట్ ఎక్స్ 2, ఫైండ్ ఎక్స్ అంటే ఏంటి? ఏ నెంబర్ యొక్క స్క్వేర్ రూట్ వాల్యూ 2 అవుతుంది? ఏ నెంబర్ యొక్క స్క్వేర్ రూట్ వాల్యూ 2 అవుతుంది? 4 యొక్క స్క్వేర్ రూట్ వాల్యూ 2 అవుతుంది. సింపుల్ కదా, ఇందులో ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఇస్తున్నాను. స్క్వేర్ రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2 అన్నాను అనమాట. సపోజ్ నేను ఇచ్చిన క్వశ్చన్ ఏంటి ఇప్పుడు? స్క్వేర్ రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2. ఓకేనా? సో స్క్వేర్ రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2 లో ఫైండ్ ఎక్స్. ఈ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేసే ఎక్స్ వాల్యూ ఏంటి? ఈ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేస్తే ఎక్స్ వాల్యూ ఏంటి? ఆర్ ఎల్స్ దేని స్క్వేర్ రూట్ వాల్యూ -2 అవుతుంది? ఆ ఈక్వేషన్ మీనింగ్ అదేగా. దేని యొక్క స్క్వేర్ రూట్ వాల్యూ -2 అవుతుంది? ఆర్ ఈ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేసే ఎక్స్ వాల్యూ ఎంత? అది క్వశ్చన్ ఇప్పుడు నేను అడిగింది. ఓకేనా? ఫస్ట్ స్టేట్మెంట్ చదవండి. ఫస్ట్ స్టేట్మెంట్ చదివి ఆన్సర్ చేయండి ఆ క్వశ్చన్కి. ఓకేనా? ఫస్ట్ స్టేట్మెంట్ చదివి ఆన్సర్ చేయండి ఆ క్వశ్చన్. ఆన్సర్ వచ్చిందా మైండ్లోకి? సో ఇందులో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 అనే వాళ్ళు ఎంతమంది? అదే ఆన్సర్ ఎంతమంది? మీలో మీరే చెక్ చేసుకోండి. ఆన్సర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 చెప్పేవాళ్ళు ఎంతమంది? సో మిగతా వాళ్ళు ఆన్సర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 కాకపోతే ఎందుకు కాదు ఆ రీజన్ కూడా మీరు తెలియాలి. ఓకేనా? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చిన వాళ్ళకి రీజన్ అవసరం లేదు. జస్ట్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే అయిపోయింది. అది రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏమైంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2 హోల్ స్క్వేర్ అన్న. ఓకేనా? సో -2 హోల్ స్క్వేర్ ఏంటి? 4 కదా. సో అలా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 వస్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 రాని వాళ్ళకి దాని రీజన్ ఏంటో కూడా తెలియాలి. సో ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 అనేది తప్పు. ఎందుకు తప్పు? 4 రాని వాళ్ళు ఆలోచించండి ఎందుకు తప్పు. ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ ఆన్సర్ చేయమన్నా కదా ఆ క్వశ్చన్ కి. ఏంటి ఫస్ట్ స్టేట్మెంట్? స్క్వేర్ రూట్స్ ఆర్ నాన్ నెగటివ్ నెంబర్స్. స్క్వేర్ రూట్స్ ఆర్ నాన్ నెగటివ్ నెంబర్స్. సో ఎప్పుడైతే నేను రూట్ ఎక్స్ వాల్యూ -2 అని చెప్పానో నేను స్క్వేర్ రూట్ వాల్యూ నెగిటివ్ వాల్యూ తీసుకున్నాను. ఎప్పుడైతే స్క్వేర్ రూట్ వాల్యూ నెగిటివ్ వాల్యూ తీసుకున్నానో ఆ క్వశ్చన్ తప్పు అయిపోయింది. అంటే దాని మీనింగ్ ఏంటి? నో సొల్యూషన్ అని. ఆ ఈక్వేషన్ కి సొల్యూషన్ లేదు అని. ఎందుకు లేదు అంటే నేను అసలు ఇచ్చిన ఫస్ట్ బేసిక్ ఈక్వేషనే స్క్వేర్ రూట్ వాల్యూ నెగిటివ్ వాల్యూ ఇచ్చేసాను నేను. కానీ స్క్వేర్ రూట్ వాల్యూ నెగిటివ్ అవ్వచ్చా? అవ్వకూడదుగా.
అవ్వలేదు అంటే ఎక్స్ కి నువ్వు ఏ వాల్యూ పెట్టినా కానీ అది పాసిబుల్ కాదనేగా. ఎక్స్ కి నువ్వు ఏ వాల్యూ పెట్టినా అది పాసిబుల్ కాదని. సార్ మన నెగిటివ్ నెంబర్స్ అవ్వచ్చుగా ఎక్స్? ఎక్స్ నెగిటివ్ నెంబర్స్ అయితే స్క్వేర్ రూట్ ఆఫ్ ఇమాజినరీ వాల్యూ నెగిటివ్ నెంబర్ కూడా అవ్వకూడదు. స్క్వేర్ రూట్ ఆఫ్ ఇమాజినరీ నెంబర్ అంటే ఏంటి? అదొక ఇమాజినరీ నెంబర్. సారీ, స్క్వేర్ రూట్ ఆఫ్ నెగిటివ్ నెంబర్ అంటే ఏంటి? అదొక ఇమాజినరీ నెంబర్. ఇమాజినరీ నెంబర్ నేను -2 అనొచ్చా? ఎందుకు? -2 అనేది రియల్ నెంబర్ కదా. మళ్ళీ -2 అనేది రియల్ నెంబర్ కదా. సో ఇమాజినరీ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు రియల్ నెంబర్ కూడా అవ్వలేదు. సో ఎక్స్ నెగిటివ్ వాల్యూ కూడా పాసిబిలిటీ లేదు. సో అసలు ఏంటి ఇక్కడ ఆన్సర్ ఏంటి? నో సొల్యూషన్. ఓకేనా? సో ఎప్పుడైతే పాసిబిలిటీ లేని ఈక్వేషన్ వచ్చిందో వెంటనే మనకు తెలియాల్సింది ఏంటి అక్కడ? నో సొల్యూషన్ అని. దానికి ఆన్సర్ ఏంటి? నో సొల్యూషన్. ఇంకొకటి, √-x is equal to -2. ఇప్పుడు చెప్పండి ఎక్స్ వాల్యూ. √-x is equal to -2. ఇప్పుడు ఏమవుతుంది ఎక్స్ వాల్యూ? ఇక్కడ మనం డిస్కస్ చేస్తుంది ఏంటంటే బేసిక్ మ్యాథమెటిక్స్. అది ఆ క్వశ్చన్ సాల్వ్ చేయండి. √-x is equal to -2. ఏమవుతుంది దాని వాల్యూ? ఎవరైనా ఆన్సర్ ఇస్తున్నారా? మెసేజ్ పెట్టచ్చు ఎవరికైనా ఆన్సర్ వస్తే. సో ఒకళ్ళు ఆన్సర్ ఇచ్చారు 2 అని. 2 సరే 2 అనుకున్నాం అనుకోండి. ఇదేంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ -2. ఇదేంటి? ఓన్లీ -2 కదా. పాసిబిలిటీ ఉందా? ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ -2. ఇదేంటి? ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ -2. ఒకవేళ 2 అయితే ఎక్స్ వాల్యూ. ఇదేంటి? ఓన్లీ -2. సో స్క్వేర్ రూట్ ఆఫ్ -2 కి -2 చాలా డిఫరెన్స్ ఉంది కదా. సో అవ్వదు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అయితే కాదు. దానికి సంబంధించిన చిన్న పాయింట్ ఒకటి చూడండి ఇక్కడ. అందులో ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే చూడగానే ఫస్ట్ మీకు సెకండ్ పాయింట్ గుర్తొచ్చింది అనుకోండి, ఓ డౌట్ రావాలి. ఆ క్వశ్చన్ చూడగానే మీ ఇక్కడ సెకండ్ పాయింట్ ఏదైతే ఉందో ఈ స్టేట్మెంట్ గుర్తొస్తే మీకు ఒక డౌట్ రావాలి. స్టేట్మెంట్ ఏంటి? ఇన్సైడ్ ద స్క్వేర్ రూట్ వీ కెన్ టేక్ ఓన్లీ నాన్ నెగిటివ్ నెంబర్స్. అవునా? ఇన్సైడ్ ద స్క్వేర్ రూట్ వీ కెన్ ఓన్లీ టేక్ నాన్ నెగిటివ్ నెంబర్స్. సార్ అక్కడ -x ఉంది కదా, అది నెగిటివ్ వాల్యూ కదా మరి. సో దానికి కూడా నో సొల్యూషన్ సార్ అనొచ్చు మీరు. ఓకేనా? సో ఒకవేళ సెకండ్ స్టేట్మెంట్ గుర్తొస్తే మీకు వచ్చే డౌట్ ఏంటంటే వెంటనే స్క్వేర్ రూట్ లోపల నెగిటివ్ వాల్యూ ఉంది కదా, అది పాసిబుల్ అవ్వదు కదా. దానికి సంబంధించిన చిన్న కాన్సెప్ట్, చిన్న పాయింట్ చెప్తాను. ఈజ్ -x పాజిటివ్ ఆర్ నెగిటివ్? అది నా క్వశ్చన్ ఇప్పుడు. ఈజ్ -x పాజిటివ్ ఆర్ నెగిటివ్? -x ఏ వల్ల మీకు ఇంకా జస్ట్ -x అన్నాను అంతే. -x -y. ఓకేనా? ఈజ్ -x పాజిటివ్ ఆర్ నెగిటివ్? అది నా క్వశ్చన్. అది వెంటనే మైనస్ సైన్ కనిపించిన వెంటనే సార్ నెగిటివ్ అనేకూడదు. మైనస్ సైన్ కనిపించగానే అది నెగిటివ్ వాల్యూ అని ఫిక్స్ అవ్వకూడదు. ఎందుకంటే దట్ డిపెండ్స్. ఇప్పుడు నేను x2 తీసుకున్నాను అనుకో, x అనేది ఏంటి ఇక్కడ? వేరియబుల్ కదా. నేను x ఏదైనా పెట్టుకోవచ్చు. x2 తీసుకుంటే -2 అది నెగిటివ్ వాల్యూ అయిపోయింది.
ఎక్స్ నెగిటివ్ తీసుకుంటే అంటే ఎక్స్ -2 తీసుకుంటే ఏమవుతుంది? ఎక్స్ -2 తీసుకుంటే ఏమవుతుంది? -2 ఏమైపోయింది? అది +2 అయిపోయిందిగా. సో ఇది పాజిటివా నెగిటివా? అది దేని మీద డిపెండ్ అయింది? డిపెండ్స్ ఆన్ ఎక్స్. నెగిటివ్ సైన్ చూడగానే నెగిటివ్ అని చెప్పేయకూడదు. ఆ నెగిటివ్ సైన్ తో పాటు ఒక నెంబర్ లేదు, అక్కడ ఒక వేరియబుల్ ఉంది. -2 అని చెప్తే దాంట్లో ప్రాబ్లం లేదు, అది నెగిటివ్ అని చెప్పేయచ్చు. మళ్ళీ దాంట్లో 2 మీద డిపెండ్ అయ్యేటట్టు ఏం లేదుగా. దాంట్లో 2 మీద డిపెండ్ అయ్యేటట్టు ఏం లేదుగా. సో నేను -2 అంటే అది నెగిటివ్ వాల్యూ అని చెప్పేయచ్చు. కానీ నేను -x ఎప్పుడైతే అన్నానో అది నెగిటివ్ ఆ పాజిటివ్ మీరు కన్ఫర్మ్ చేయలేరు వెంటనే. దట్ డిపెండ్స్ ఆన్ వాట్? ఎక్స్ వాల్యూ. సో ఈజ్ -x నెగిటివ్ ఆర్ పాజిటివ్ అంటే అది ఎక్స్ మీద డిపెండ్ అవుతుంది. ఎక్స్ పాజిటివ్ అయితే -x నెగిటివ్ అవుతుంది. ఎక్స్ నెగిటివ్ అయితే నెగిటివ్ ఆఫ్ నెగిటివ్ -x వాల్యూ పాజిటివ్ అవుతుంది. సో √-x -2 అన్నా ఇప్పుడు. సో మీకు తెలిసిన మెథడ్ ఏది? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేశారనుకో ఏమవుతుంది? స్క్వేరింగ్ చేసి చెక్ చేసుకున్నాం అంతే. ఇక్కడ కూడా అంతే, స్క్వేరింగ్ చేసి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సారీ, ఈ క్వశ్చన్ లో స్క్వేరింగ్ చేసి చెక్ చేసుకోవచ్చు. స్క్వేరింగ్ చేస్తే ఏమైతే x = 4 వస్తుంది, అయిపోయింది. కానీ చేసి ఆన్సర్ వచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. √4 ఎంత వాల్యూ? 2 కదా. ఇక్కడ చూసామా √4 ఎంత? 2. కానీ ఇచ్చింది ఏంటి? -2. అంటే మనకు వచ్చిన ఆన్సర్ తప్పనేగా. సో అప్పుడైనా చెప్పచ్చు నో సొల్యూషన్ అని. సో ఫస్ట్ స్క్వేరింగ్ చేసి చూద్దాం, పోయేది మనకి. సో -x = -2 హోల్ స్క్వేర్ 4 అంతేనా? -x = 4. -x = 4 అంటే x వాల్యూ ఏమవుతుంది? -4 అవుతుంది, అంతేనా? -x = 4 అయితే x వాల్యూ ఏమవుతుంది? -4. పెట్టి చెక్ చేసుకోండి, x వాల్యూ -4 అయితే -4 ఏమవుతుంది? √4 కదా. మళ్ళీ ఏముంది అక్కడ? √4 -2 ఉందిగా, అవునా? సో ఏ విధంగా చూసినా కానీ పాసిబుల్ కాదు. సెకండ్ పాయింట్ ఆలోచిస్తే, సెకండ్ పాయింట్ ఏంటి? స్క్వేర్ రూట్ లోపల ఎప్పుడు నాన్ నెగిటివ్ నెంబరే ఉండగలదు. ఆ పాయింట్ ఆలోచిస్తే ఆ డౌట్ వస్తాయి. కానీ మీరు ఫస్ట్ పాయింట్ గుర్తు తెచ్చుకుంటే స్క్వేర్ రూట్స్ ఆర్ నాన్ నెగిటివ్ నెంబర్స్. సో ఒకవేళ స్క్వేర్ రూట్ లోపల పాజిటివ్ నెంబర్ ఉన్నా కానీ, సపోజ్ పాజిటివ్ ఉన్నా, మనకు పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు x = -4 అంటే ఏంటి? -4 +4 పాజిటివ్. సో ఒకవేళ స్క్వేర్ రూట్ లోపల పాజిటివ్ వాల్యూ వచ్చినా స్క్వేర్ రూట్ వాల్యూ మాత్రం నేను ఏమి ఇచ్చాను? నెగిటివ్ ఇచ్చాగా. సో ఫస్ట్ పాయింట్ బేస్ చేసుకొని డైరెక్ట్ గా అక్కడే నో సొల్యూషన్ అని చెప్పేసి దీనికి కూడా. నో సొల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్, √-x = 2. √-x = 2. ఈ క్వశ్చన్ చూడండి ఏమవుతుందో. √-x = 2. సిమిలర్ క్వశ్చన్ రెండింటికి. √-x = 2. ఇప్పుడు చెప్పండి x వాల్యూ ఏమవుతుందో. నార్మల్ కదా, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తాం, చేయాలిగా. -x = 4. -x = 4. x ఎంత? -4. అయిపోయింది, అదే ఆన్సర్. x -4 అయింది. -4 4 2 అయిపోయింది, అంతే కదా. సో ఈ రెండు క్వశ్చన్స్ కి నో సొల్యూషన్. కానీ ఈ క్వశ్చన్ సొల్యూషన్ ఉంది. √-x 2 అంటే x = -4. ఈ రెండు కంపేర్ చేసుకోండి. ఇది √x = 2, ఇది √-x = 2. సో రెండిట్లో క్వశ్చన్ ఏంటి అసలు? దేని స్క్వేర్ రూట్ వాల్యూ 2 అవుతుంది? దేని స్క్వేర్ రూట్ వాల్యూ 2 అయింది?
4 యొక్క స్క్వేర్ రూట్ వాల్యూ దగ్గర 2, సో మైనస్ ఎక్స్ వాల్యూ 4 అవ్వాలి. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు -4. అది ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్, ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ నెగిటివ్ నెంబర్స్. స్క్వేర్ రూట్ ఆఫ్ నెగిటివ్ నెంబర్స్, వాటినే ఇమాజినరీ నెంబర్స్ అంటాం. స్క్వేర్ రూట్ ఆఫ్ నెగిటివ్ నెంబర్స్ నే ఏమంటాం? ఇమాజినరీ నెంబర్స్ అంటాం, స్క్వేర్ రూట్ ఆఫ్ నెగిటివ్ నెంబర్స్ ని. ఇప్పుడు జాగ్రత్త చూస్తే మీరు, స్టార్టింగ్ విత్ స్క్వేర్ రూట్ -1, స్క్వేర్ రూట్ -1, దాన్ని ఐతో రిప్రజెంట్ చేస్తాం. జస్ట్ ఇందులో దీన్ని ఏమంటాం అంటే అయోటా అంటాం. ఇమాజినరీ నెంబర్ ఇది. ఓకే, జనరల్ గా బేసిక్ ఇమాజినరీ నెంబర్ ఏంటంటే √-1, ఐ అనమాట. ఓకే, √-1 ఈజ్ ఐ. సో అయోటా అది. ఓకేనా? దాన్ని అయోటా అంటాం. దాన్ని మనకి ఇంపార్టెంట్ కదా, దాన్ని పక్కన పెట్టేయండి. సో నా √-4 అన్నాం, ఏమవుతుంది? √-1 ఇంటూ 2వేగా. -4 అంటే -1 ఇంటూ 4. సో √-1 ఇంటూ √-4 ఏంటి? √-1 సో ఇది మనకి సెకండ్ ఇయర్ లో వచ్చే టాపిక్, మళ్ళీ కాంప్లెక్స్ నెంబర్స్, ఇమాజినరీ నెంబర్స్. ఓకేనా? సో ఇప్పుడు చిన్న కాన్సెప్ట్, ఇక్కడ 4 క్వశ్చన్స్ ఇస్తాను. గంటగా వీడియో. ఈ 4 సాల్వ్ చేయండి. రూట్ లోపల -1 హోల్ స్క్వేర్, రూట్ లోపల -2 హోల్ స్క్వేర్, √-1 బయట స్క్వేర్, √-2 బయట స్క్వేర్. అది ఓకేనా? ఏమైతుంది? ఈ 4 వాల్యూస్ చూసుకోండి, ఏమైతుంది? One, second one √4, third one -1, fourth one -2. చెప్పండి, దాని వాల్యూ చెప్పండి.
-1 -2 -1 -2 అవి ఆన్సర్స్. ఇంకా చెప్తా సార్. 1 2 -1 -2 కరెక్టే. ఎవరది? -1 2 -1 -2 కరెక్టే అది. సో -1 -1 -2 అని చెప్పిన వాళ్ళు ఎలా చెప్పుకుంటారంటే, చేయండి, క్యాన్సిల్ చేయండి, స్క్వేర్ రూట్ క్యాన్సిల్, -1 -2. ఇప్పుడు వరకు చెప్పిన వాటితో సంబంధం లేదా? ఇంకా స్క్వేర్ రూట్ వాల్యూ ఏమని చెప్పాను నేను? స్క్వేర్ రూట్ వాల్యూ అనేది ఎప్పుడు నాన్ నెగిటివ్ నెంబర్, అవునా? ఎప్పుడైతే మీరు దీని వాల్యూ -1 అని రాశారో దాని మీనింగ్ ఏంటి? ఇదంతా మర్చిపోయారని మళ్ళీ అర్థమవుతుందని చెప్పేది. ఇదంతా మర్చిపోయారు మళ్ళీ మీరు. స్క్వేర్ రూట్ వాల్యూ నెగిటివ్ అవ్వలేదు. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే స్క్వేర్ రూట్ లోపల ఉన్న వాల్యూ సింప్లిఫై చేసుకోవటం. -1 హోల్ స్క్వేర్ ఎంత? 1. స్క్వేర్ రూట్ 1 ఎంత? 1. అది చేయాల్సింది, ఓకేనా? -2 హోల్ స్క్వేర్ ఎంత? 4. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఎంత? 2. అదవుతుందా? సో రూట్ -1 హోల్ స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవ్వవు, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేయకూడదు. ఇక్కడ చేయొచ్చు, ఈ రెండు కేసెస్ లో చేసేయచ్చు. ఎందుకు? స్క్వేర్ రూట్ లోపల ఆల్రెడీ నెగిటివ్ నెంబర్ ఇచ్చేసాను నేను, ఇక్కడ నెగిటివ్ ఇవ్వలేదు. స్క్వేర్ రూట్ లోపల పర్ఫెక్ట్ స్క్వేర్ ఇచ్చాను, అది ఎప్పుడు పాజిటివేగా. సో √1 1, √4 ఇది. -2 హోల్ స్క్వేర్ అంటే ఏం చేయాలి? 4 అని రాసుకోవాలి. సో √4 ఏమవుతుంది? 2 అవుతుంది, ఓకేనా? ఇప్పుడు √-1 హోల్ స్క్వేర్ అన్నా, √-1 హోల్ స్క్వేర్ ఇప్పుడు చేయొచ్చు, క్యాన్సిల్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ చేయకూడదు, ఇక్కడ చేస్తే ఏమొస్తుంది? రూట్ వాల్యూ నెగిటివ్ నెంబర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఓకేనా? సో ఫస్ట్ ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే స్క్వేర్ రూట్ లోపల అసలు ఫస్ట్ స్క్వేర్ రూట్ వాల్యూ కనుక్కునేటప్పుడు స్క్వేర్ రూట్ లోపల ఉన్నది ప్రాపర్ గా సింప్లిఫై చేసుకోవాలి. మొత్తం సింప్లిఫై చేసేసుకున్న తర్వాతే దాని వాల్యూ ఎంతో కనుక్కోవాలి. సో -1 హోల్ స్క్వేర్ అన్నా, ఫస్ట్ దాని వాల్యూ రాసుకోవాలి. -1 హోల్ స్క్వేర్ ఎంత? 1. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 1 అంటే 1. -2 హోల్ స్క్వేర్ ఎంత? 4. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే 2. ఇక్కడ పర్లేదు, ఈ రెండు ఆన్సర్స్ కరెక్టే, -1 -2, ఓకేనా? సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఇమాజినరీ నెంబర్ దాన్ని స్క్వేర్ చేస్తే, స్క్వేర్ రూట్ ఆఫ్ నెగిటివ్ నెంబర్ ఇమాజినరీ నెంబర్, స్క్వేర్ రూట్ ఆఫ్ నెగిటివ్ నెంబర్స్ ఆర్ నోన్ యాజ్ ఇమాజినరీ నెంబర్స్. సో ఇమాజినరీ నెంబర్ ని స్క్వేర్ చేస్తే, ఇమాజినరీ నెంబర్ ని స్క్వేర్ చేస్తే నెగిటివ్ నెంబర్స్ వస్తాయి. ఇమాజినరీ నెంబర్ ని స్క్వేర్ చేస్తే నెగిటివ్ నెంబర్స్ వస్తాయి, ఓకేనా? సో ఇది బేసిక్ స్క్వేర్ రూట్ కాన్సెప్ట్. నెక్స్ట్ ప్రాపర్టీ డిస్కస్ చేద్దాం. స్క్వేర్ రూట్ ఎప్పుడు స్ప్లిట్ చేయొచ్చు, ఎప్పుడు స్ప్లిట్ చేయలేము అనేది, ఓకేనా? నెక్స్ట్ ప్రాపర్టీస్ చూద్దాం స్క్వేర్ రూట్స్. ప్రాపర్టీస్ ఆఫ్ స్క్వేర్ రూట్స్, ఓకేనా? సో ఫస్ట్ ఇక్కడ నేను స్టార్ట్ చేద్దాం. √a × √b, √a × √b.
సో రూట్ ఏ ఇంటూ రూట్ బి. జనరల్ మనం అనుకునేది ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ బి అంటే ఏమేం చేస్తాం? స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ బి అని రాసేస్తాం, అంతేగా. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ బి అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ బి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ బి. ఓకేనా? సో కానీ ఇలా అన్నిసార్లు కరెక్ట్ అవ్వదు, ఇది అన్నిసార్లు పాసిబుల్ అవ్వదు. ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే ఓన్లీ వెన్, or you can say if, only when A and B both are positive, A and B both are positive, and one of them is positive, other one is negative. One of them is positive, other one is negative. దాన్ని కూడా ఇన్ఈక్వాలిటీ ఫామ్ లో రాసేద్దాం. వన్ ఆఫ్ దమ్ ఈస్ పాజిటివ్, ది అదర్ వన్ ఈస్ నెగిటివ్ అంటే రెండింటిని ప్రొడక్ట్ చేస్తే ఏమొస్తుంది? రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? ఒక పాజిటివ్ నెంబర్, ఒక నెగిటివ్ నెంబర్ని. నేనేమన్నా ఇక్కడ ఇంకో కేసు ఏమన్నా రాయబోతున్నా నేను? either one of them is negative, the other one should be positive. So if you multiply both of them, నెగిటివ్ ఇంటూ పాజిటివ్ ఏమవుతుంది? మళ్ళీ పాజిటివ్ ఎట్లా వస్తుంది? ఓకేనా? సో రెండిట్లో ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ తీసుకుంటే నేను ఆ రెండు మల్టిప్లై చేసినప్పుడు ఏమొస్తుంది? నాకు నెగిటివ్ వస్తుంది. ఇది ఏ ఇంటూ బి, ఇది నెగిటివ్. ఇది ఏ కామా బి. చూసుకోండి, రెండు పాజిటివ్ అవ్వాలి, లేదంటే రెండిట్లో ఏదో ఒకటి పాజిటివ్ ఇంకొకటి నెగిటివ్ అవ్వాలి, అప్పుడే ఈ కేసు పాజిబుల్. దానికి ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుందాం. రూట్ -4 ఇంటూ రూట్ -9 అన్నా. రూట్ -4 ఇంటూ రూట్ -9. ఒకవేళ ఆ ప్రాపర్టీ అప్లై చేసేస్తే, ఇది చేయకూడదని చెప్పాక రెండు నెగిటివ్ ఉంటే ఇది అప్లై చేయొచ్చా? చేయలేంగా. ఈ ప్రాపర్టీ ఎప్పుడు అప్లై అవుతుంది? అయితే రెండు పాజిటివ్ అవ్వాలి, రెండిట్లో ఏదో ఒకటి నెగిటివ్ అయినా కానీ చేసుకోవచ్చు. రెండు నెగిటివ్ అయితే చేయలేము. ఒకవేళ చేస్తే ఏమవుతుందో చూడండి. ఈజ్ ఈక్వల్ టు రూట్ -4 ఇందా చేసాం గుర్తుందా? కార్నర్ లో రూట్ -4 వాల్యూ అంతా 2i, ఆర్ యూ కెన్ సే 2 ఇంటూ రూట్ -1. రూట్ -4 వాల్యూ అంతా 2 ఇంటూ రూట్ -1. రూట్ -9 వాల్యూ అంతా 3 ఇంటూ రూట్ -1. 3 ఇంటూ రూట్ i అంటే రూట్ -1 కదా, ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 3 6 ఇంటూ రూట్ -1 ఇంటూ రూట్ -1. రూట్ -1 హోల్ స్క్వేర్. రూట్ లోపల -1 హోల్ స్క్వేర్ కాదు. ఓకేనా? 2 ఇంటూ 2 అంటే ఏంటి? 2 స్క్వేరేగా. 3 ఇంటూ 3 అంటే 3 స్క్వేర్. ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్. రూట్ -1 ఇంటూ రూట్ -1 అంటే రూట్ -1 యొక్క హోల్ స్క్వేర్. ఇందా చూసాం రూట్ -1 హోల్ స్క్వేర్ వాల్యూ ఎంత? -1. అవునా? సో దీని వాల్యూ ఏం కావాలి నాకు? రూట్ -6 రావాలి. అదే రూట్ ఆఫ్ -4 ఇంటూ -9 తీసుకున్నాను అంటే ఏమైంది చూడండి. రూట్ ఆఫ్ -4 ఇంటూ -9, -4 ఇంటూ -9 36 కదా. సో వాట్ ఈస్ రూట్ 36? సింప్లీ 6. స్క్వేర్ రూట్ ఆఫ్ 36 ఇస్ 6, నాట్ -6. సో -6 + 6 రెండు కంబైన్ చేసేస్తే ఏమొస్తుంది? ఇలా చేయలేదు. ఇలా చేయకుండా ఈ ప్రాపర్టీ అప్లై చేసేసి ఉంటే ఇక్కడ దీని వాల్యూ ఇదని తీసేసుకునే వాళ్ళంగా. రూట్ ఏ ఇంటూ రూట్ బి, రూట్ ఏబి అని తీసేసుకున్నారు అనుకో, దీని వాల్యూ ఏమవుతుంది అప్పుడు? రూట్ -4 ఇంటూ రూట్ -9 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ -4 ఇంటూ -9, రూట్ 36. దీని వాల్యూ ఇది వచ్చేస్తుంది ఈ ప్రాపర్టీ అప్లై చేసేస్తే. కానీ ఆ ప్రాపర్టీ అప్లై చేయొచ్చా? చేయకూడదు. అది ఎప్పుడు చేయొచ్చు? అయితే రెండు పాజిటివ్ అయినప్పుడు, లేదా రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే నెగిటివ్ అయినప్పుడు. ఓకేనా? రెండు నెగిటివ్ అయినప్పుడు కూడా అప్లై చేస్తే దీని వాల్యూ ఇది వచ్చేస్తుంది. కానీ దీని వాల్యూ ఎంత? -6. సో ఇది రెండు నెగిటివ్ అయితే కండిషన్. ఇది బోత్ ఆర్ నెగిటివ్ తీసుకుంటే, బోత్ ఆర్ నెగిటివ్ కండిషన్ ఇది. ఇప్పుడు రెండు పాజిటివ్ తీసుకుందాం. ఇంకో ఎగ్జాంపుల్, √4 ఇంటూ √9. √4 ఎంత? 2. √9 ఎంత? 3. 2 ఇంటూ 3
6. రూట్ ఆఫ్ 4 into 9 ఎంత? రూట్ 36 is equal to 6. సో ఈ రెండు ఈక్వల్ అవుతుందిగా. రూట్ ఏ ఇంటూ రూట్ బి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏ ఇంటూ బి. రెండు పాజిటివ్ అయినప్పుడు అవుతుంది. ఇంకొకటి రూట్ 4 ఇంటూ రూట్ -9. 2 ఇంటూ రూట్ -9 అంటే 3 రూట్ -1 అంటే 6 ఇంటూ రూట్ -1 దాని ఆన్సర్. ఓకేనా? మళ్ళీ ఇక్కడ రూట్ ఆఫ్ 4 ఇంటూ -9 రూట్ -36. స్క్వేర్ రూట్ ఆఫ్ -36 ఎంత? 6 రూట్ -1 ఈక్వల్ అవుతుంది రెండు. సో స్క్వేర్ రూట్ ఎప్పుడు క్లబ్ చేసేయచ్చు అంటే రెండు పాజిటివ్ అయినా అవ్వాలి, రెండిట్లో ఏదో ఒకటి నెగిటివ్ అయినా అవ్వాలి. రెండు నెగిటివ్ అయినప్పుడు క్లబ్ చేస్తే వాల్యూలు మారిపోతాయి, తప్ప ఆన్సర్ వచ్చేస్తుంది మీకు. ఓకేనా? ఇది ఒకటి. ఇంకోటి స్ప్లిట్ చేసేటప్పుడు కూడా మళ్ళీ సేమ్ కాన్సెప్ట్. అండర్ రూట్ ఏ ఇంటూ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు రూట్ ఏ ఇంటూ రూట్ బి. స్ప్లిట్ సేమ్ మళ్ళీ ఉల్టా ప్రాపర్టీస్ అయిపోతాయి అన్నీ. ఓకేనా? ఉల్టా స్టెప్స్ మొదలెటికి. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఏ ఇంటూ స్క్వేర్ రూట్ బి. ఇక్కడే స్ప్లిట్ చేసామనుకోండి, దీన్ని స్ప్లిట్ చేసామనుకోండి ఏమవుతుంది? రూట్ ఆఫ్ ఇలా ఉన్నప్పుడు LHS తీసుకోండి, ఇలా ఉన్నప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది? 6. దాని యాక్చువల్ వాల్యూ 6 అవ్వాలి. ఇలా స్ప్లిట్ చేసుకుంటే వాల్యూ ఏమొస్తుంది? -6. కానీ దాని యాక్చువల్ వాల్యూ ఎంత? 6. సో స్క్వేర్ రూట్ స్ప్లిట్ చేసేటప్పుడు జాగ్రత్త ఉండాలి. అలా ఎలా పడితే అలా స్ప్లిట్ చేసేస్తే ఆన్సర్స్ తప్పు వచ్చేస్తాయి మీకు. ఓకేనా? సో దిస్ ఇస్ అబౌట్ స్క్వేర్ రూట్. నెక్స్ట్ మనం పర్ఫెక్ట్ స్క్వేర్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, లెట్స్ టాక్ అబౌట్ పర్ఫెక్ట్ స్క్వేర్స్. స్క్వేర్ రూట్స్ అయిపోయింది కదా, ఇప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్స్. నా పర్ఫెక్ట్ స్క్వేర్స్ అనేవి ఎప్పుడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంటాయి. పర్ఫెక్ట్ స్క్వేర్ వాల్యూ ఎప్పుడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఎందుకు? 0 స్క్వేర్ అనేది 0. నెగిటివ్ నెంబర్ని స్క్వేర్ చేసినా, పాజిటివ్ నెంబర్ని స్క్వేర్ చేసినా వచ్చేది పాజిటివ్ వాల్యూ. సో పర్ఫెక్ట్ స్క్వేర్ అనే వాల్యూ ఎప్పుడు అయితే 0 కానీ లేదంటే పాజిటివ్ గానీ ఉంటుంది. సో బేసిక్ ఏమంటుంది? దాన్ని కూడా నాన్ నెగిటివ్ అనేస్తాం. స్క్వేర్ రూట్స్ నాన్ నెగిటివే, పర్ఫెక్ట్ స్క్వేర్స్ కూడా నాన్ నెగిటివే. ఓకేనా? నా జస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఆర్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఏదో ఎగ్జాంపుల్ తీసుకోండి. ఎక్స్ స్క్వేర్ అంటాం. ఓకే, పర్ఫెక్ట్ స్క్వేర్ ఓన్లీ మనం రియల్ నెంబర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రతిసారి స్పెసిఫై చేయను ఫర్ రియల్ నెంబర్స్. స్క్వేర్ ఆఫ్ రియల్ నెంబర్స్ ఈజ్ నాన్ నెగిటివ్. స్క్వేర్ ఆఫ్ రియల్ నెంబర్స్ ఈజ్ నాన్ నెగిటివ్. ఇమాజినరీ నెంబర్ ని స్క్వేర్ చేస్తే ఇందాక ఏమొచ్చింది మనకి? ఇమాజినరీ నెంబర్ ని రూట్ -1 హోల్ స్క్వేర్ ఉందా? ఇది ఒక నెంబరేగా, దాన్ని స్క్వేర్ చేస్తే నాకు పాజిటివ్ వచ్చిందా? పాజిటివ్ వచ్చిందా? దీన్ని స్క్వేర్ చేస్తే నాకు పాజిటివ్ వచ్చిందా? రాలేదుగా, నెగిటివ్ వచ్చింది. ఎందుకు నేను నెగిటివ్ వచ్చింది? అది ఇమాజినరీ నెంబర్ కాబట్టి నెగిటివ్ వచ్చింది. సో ఇమాజినరీ నెంబర్ ని స్క్వేర్ చేస్తే నెగిటివ్ వస్తుంది. ఓకేనా? కానీ నేను పర్ఫెక్ట్ స్క్వేర్ దేని గురించి డిస్కస్ చేస్తున్నా? ఓన్లీ రియల్ నెంబర్స్ గురించి డిస్కస్ చేస్తున్నా. ఇంక ఇమాజినరీ నెంబర్స్ గురించి మర్చిపోండి, అది తర్వాత వస్తుంది ఆ కాన్సెప్ట్ అంతా. సో పర్ఫెక్ట్ స్క్వేర్ రియల్ నెంబర్స్ ని స్క్వేర్ చేస్తే దాని వాల్యూ ఎప్పుడు నాన్ నెగిటివ్ గా ఉంటుంది. ఎక్స్ స్క్వేర్ ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ ఎక్స్ రియల్ వాల్యూస్. ఓకే, దీన్ని సింబాలిక్ ఫామ్ లో రాస్తే ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అంటాం. ఆర్ అంటే రియల్ నెంబర్స్. ఆర్ అంటే రియల్ నెంబర్స్. ఇది బిలాంగ్స్ టు సింబల్. ఇది ఓకే, ఇది ఫర్ ఆల్ సింబల్. ఎక్కువ చూస్తూ ఉంటారు ఈ సింబల్స్. ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. ఈ స్టేట్మెంట్ నేను సింబాలిక్ ఫామ్ లో రాశాను అంతే, మ్యాథమెటికల్ సింబల్స్. సో ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్
ఎక్స్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు కాసేపు ఇన్ఈక్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పండి. కొన్ని రాస్తా ఇక్కడ. అది ట్రూ ఆర్ ఫాల్స్. ఆ ఇన్ఈక్వాలిటీస్ ట్రూ ఆర్ ఫాల్స్ అవ్వకూడదని చూసుకోండి. అర్థం కాలేదా? ఏది అర్థం కాలేదు? స్టేట్మెంటా? ఇది దీంతో కంపేర్ చేసి చెప్పా. ఇమాజినరీ నెంబర్ని స్క్వేర్ చేస్తే ఏమొస్తాయి? నెగిటివ్ నెంబర్స్ వస్తున్నాయి. ఇమాజినరీ నెంబర్ని స్క్వేర్ చేస్తే నెగిటివ్ నెంబర్స్ వస్తాయి. కానీ నేను ఏమన్నా రాసాను ఇక్కడ, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే ఏంటి? అయితే 0 లేకపోతే పాజిటివ్. నెగిటివ్ అయితే అవ్వదు. నెగిటివ్ అయితే అవ్వదంటే ఏంటి? ఇమాజినరీ అయితే కాదు. ఇమాజినరీ కాకపోతే ఏమవుతుంది? అది రియల్ నెంబర్స్ అవుతాయి. సో దీన్నే సింబాలిక్ ఫామ్ లో రాశాను. ఎక్స్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్. ఎప్పుడైతే ఎక్స్ రియల్ వాల్యూ తీసుకుంటావో అప్పుడే దాన్ని స్క్వేర్ చేసినప్పుడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఎప్పుడైతే నువ్వు రియల్ తీసుకోలేదంటే ఏంటి? ఇమాజినరీ తీసుకున్నట్టు. ఇమాజినరీ నెంబర్ తీసుకుంటే స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది? నెగిటివ్ వాల్యూ వస్తుంది. సో ఇక్కడ మనం డిస్కస్ చేసేది రియల్ నెంబర్స్ గురించే. ఇమాజినరీ నెంబర్స్ ఇంక మర్చిపోండి. ఓకేనా? సో పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఆర్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఫర్ రియల్ నెంబర్స్. సో ఎక్స్ స్క్వేర్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. ఎక్స్ స్క్వేర్ అనే కాదు, వేరే పర్ఫెక్ట్ స్క్వేర్స్ కూడా చెప్తా తర్వాత. సో ఇప్పుడు వీటి గురించి ఆలోచించు. ఈ 4 లో ట్రూ ఆర్ ఫాల్స్ చూసుకోండి ఏంటి. వీటి మీనింగ్ అర్థం కావాలి. ఫస్ట్ మీకు ఇన్ఈక్వాలిటీస్ మీనింగ్ అర్థం కావాలి. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నాను నేను. ఆర్ అంటే ఏంటి? రెండిట్లో ఏది ఒకటి ట్రూ అయినా కానీ అది మొత్తం ట్రూ అనేగా. అంతేగా? నేను 2 లెస్ దాన్ అండ్ ఈక్వల్ టు 2 అన్నానా? 2 లెస్ దాన్ అండ్ ఈక్వల్ టు 2 అన్నానా? కాదుగా. దాంట్లో ఫోన్ వస్తే కట్ అయిపోద్ది వెంటనే. FFTTT ఆన్సర్, ఇంకొకరిది TTTT. అన్ని ట్రూవే. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే అన్ని ట్రూవే. ఓకేనా? ఎందుకు చూడండి, 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అన్నా. ఫస్ట్ నేను చెప్పే ఇన్ఈక్వాలిటీస్ మీనింగ్ అర్థం కావాలి మీకు. ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే లెస్ దాన్ కానీ ఈక్వల్ టు కానీ రెండిట్లో ఏదో ఒకటి సాటిస్ఫై అవుతుంది. అక్కడ 2 లెస్ దాన్ 2 ట్రూ. అది 2 లెస్ దాన్ 2 అన్నా. ఇంకోటి ఇస్తా, 2 లెస్ దాన్ 2 ట్రూ. ఇది ఫాల్స్. కానీ 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అనేది ట్రూ. ఈ రెండు కంపేర్ చేసుకోండి. ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ ఓన్లీ లెస్ దాన్ 2 లెస్ దాన్ 2 అని ఇచ్చేది స్టేట్మెంట్. సో ఫాల్స్ అది. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. సో రెండిట్లో ఏదో ఒక ట్రూ అవుతుందా? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నా. లెస్ దాన్ అయితే కాదు, ఈక్వల్ టు అవుతుందిగా. సో 2 ఈక్వల్ టు అనేది కరెక్ట్ స్టేట్మెంటేగా. సో ట్రూ. 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఇది కూడా ట్రూవే. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 రెండిట్లో ఏదో ఒకటి సాటిస్ఫై కానీ ట్రూవే అది. 2 లెస్ దాన్ 3 అనేది కరెక్టేగా. ఈక్వల్ టు 3 అనేది కరెక్ట్ కాదు. స్టిల్ ఇట్ ఈస్ ట్రూ. ఇస్ ఆల్సో ట్రూ. ఓకేనా? అది నెక్స్ట్. సో దీన్ని కంటిన్యూషన్ చేసుకుందాం మనం. పర్ఫెక్ట్ స్క్వేర్స్ when real numbers are considered, perfect squares are always greater than or equal to 0. x minus 2 whole square అన్నా. అక్కడ ఏముందో మర్చిపోండి, కానీ పైన ఉంది స్క్వేర్ ఉంది. ఆ క్వాంటిటీ ఏంటో మర్చిపోండి, ఆ టర్మ్ ఏంటో మర్చిపోండి. దాన్ని స్క్వేర్ చేస్తున్నాను. దాన్ని స్క్వేర్ చేశానంటే ఏమవుతుంది?
గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. అక్కడ ఏ క్వాంటిటీ ఉందో ఏ టర్మ్ ఉందో మర్చిపోండి. ఎప్పుడైతే స్క్వేర్ చేశానో దట్ విల్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఈక్వల్ టు 0 ఎప్పుడు అవుతుంది, గ్రేటర్ దాన్ 0 ఎప్పుడు అవుతుంది. సో దిస్ విల్ బి ఈక్వల్ టు 0. రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి కదా ఇక్కడ. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే అయితే ఈక్వల్ టు 0, లేదంటే గ్రేటర్ దాన్ 0, అంతే కదా. సో ఈక్వల్ టు 0 ఎప్పుడు అవుతుంది, ఈక్వల్ టు 0 ఎప్పుడు అవుతుంది, అంటే ఏఎక్స్ వాల్యూకి ఈక్వల్ టు 0 అవుతుంది అని నా మీనింగ్. ఏఎక్స్ వాల్యూకి ఇది ఈక్వల్ టు 0 అవుతుంది, ఏఎక్స్ వాల్యూకి గ్రేటర్ దాన్ 0 అవుతుంది. ఇది ఈక్వల్ టు 0 ఎప్పుడు అవుతుంది చెప్పండి. దీని వాల్యూ 0 ఎప్పుడు అవుతుంది, ఇది ఉందా, దాని వాల్యూ 0 కావాలంటే ఏమవ్వాలి, ఎక్స్ వాల్యూ ఎంత పెడితే దాని వాల్యూ 0 అవుతుంది, 2 పెడితే. అదే అడుగుతున్నాను. ఇది 0 అవ్వాలంటే, ఇది 0 అవ్వాలంటే ఎక్స్ వాల్యూ ఏమవ్వాలి, 2 అవ్వాలి. 2 కాకుండా ఇంకేది పెట్టినా గ్రేటర్ దాన్ 0 వస్తుంది. సో ఇఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 2 అయిపోయింది. ఎక్స్ 2 పెడితే 0, ఎక్స్ 2 కాకుండా ఇంకేది పెట్టినా కానీ గ్రేటర్ దాన్ 0. ఓకేనా. సో దట్ ఈస్ అబౌట్ పర్ఫెక్ట్ స్క్వేర్స్. ఇప్పుడు ఇంకొన్ని క్వశ్చన్స్ చూడండి. సాల్వ్. నాకు స్క్వేర్ రూట్స్ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత ఎలా అయితే సాల్వ్ చేసామో, ఎక్స్ వాల్యూ కనుక్కున్నామో, అట్లానే పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఇది కాన్సెప్ట్. ఇప్పుడు సాల్వ్ చేయండి. సాల్వ్ అంటే ఫైండ్ ఎక్స్ అని బేసిక్ గా. ఫైండ్ ఎక్స్ ఇఫ్ ఎక్స్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఫస్ట్ క్వశ్చన్ ఇది. ఓకే. నెక్స్ట్ వన్, ఎక్స్ స్క్వేర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. థర్డ్ వన్, x minus 2 whole square greater than or equal to 0. Fourth question, x minus 2 whole square just greater than 0. ఇంకొకటి ఫైనల్ గా, x plus 2 whole square less than 0. అవి చెప్తున్నానా. మ్యాథ్స్ అనేది అర్థమవుతుంది. ఏంద్రా లాస్ట్ వన్ 2. మీకు వచ్చిన ఆన్సర్ చెక్ చేసుకోండి చాలు. మీకు ఏవైతే ఆన్సర్లు వచ్చినాయో
0 0 2 2 2. తప్పు. మీకు వచ్చిన ఆన్సర్ చెక్ చేసుకొని చూడండి. ఫిఫ్త్ వన్ 2 అన్నారు ఎవరు? ఓకేనా, ఫిఫ్త్ వన్ 2 పెట్టండి. ఎక్స్ ప్లేస్ 2 పెడితే ఏమవుతుంది? 2 + 2 హోల్ స్క్వేర్. 2 + 2 హోల్ స్క్వేర్ అంతా 4. 4 అనేది లెస్ దాన్ 0నా? కాదుగా. అంటే మీకు వచ్చిన ఎక్స్ వాల్యూ 2 కరెక్టా తప్ప? ఆన్సర్ తప్పు కదా. పైన కూడా 2 అన్నారు. ఎక్స్ వాల్యూ పైన ఫోర్త్ క్వశ్చన్లో ఎక్స్ వాల్యూ 2 పెట్టి చూడండి. 2 - 2 హోల్ స్క్వేర్ 0 కదా. 2 - 2 0. 0 స్క్వేర్ 0. సో 0 గ్రేటర్ దాన్ 0. కరెక్టా స్టేట్మెంట్ అది? ఫోర్త్ క్వశ్చన్ 0 గ్రేటర్ దాన్ 0 వస్తుంది. కరెక్టేనా స్టేట్మెంట్? కాదుగా. సో ఫోర్త్ ఫిఫ్త్ వాల్యూస్ అయితే 2 కాదు. సో ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇవి x² గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. నేనేమి LHS లో ఏముంది జస్ట్ అబ్జర్వ్ చేయండి. LHS లో ఏముంది? పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంది. పర్ఫెక్ట్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. పర్ఫెక్ట్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ రియల్ వాల్యూస్. ఫర్ ఆల్ రియల్ వాల్యూస్. ఆన్సర్ ఏంటి ఇక్కడ? x can take any real value. ఆల్ రియల్ అంటే ఏంటి? x can take any real value. అది ఫస్ట్ దాని ఆన్సర్. ఏ రియల్ వాల్యూ? √2, √3, √5, √3, √6 మీకు తెలియని నెంబర్స్ కూడా పెట్టేసుకోండి, వస్తుంది ఆన్సర్. సాటిస్ఫై చేస్తుంది ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ x² లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అన్నా. దాన్ని స్ప్లిట్ చేద్దాం. ఇన్ఈక్వాలిటీని స్ప్లిట్ చేద్దాం. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 2 ఉన్నాయి కదా అక్కడ. x² లెస్ దాన్ 0 ఆర్ మీనింగ్ ఏంటో x² లెస్ దాన్ 0 అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అని నెగిటివ్ అంటున్నా. కానీ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఎప్పుడు? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0నా. సో పర్ఫెక్ట్ స్క్వేర్ ఎప్పుడు నెగిటివ్ అన్నాను, అది పాసిబిలిటీలో లేదు. ఇంకా ఆ పాసిబిలిటీ ఎలిమినేట్ అయిపోయింది. x² = 0 అంటే x వాల్యూ ఎంత అవుతుంది? 0. అదొక్కటే ఆన్సర్ సెకండ్ దానికి. సో ఫస్ట్ దానికి ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయంటే ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉన్నాయి. ఏ రియల్ నెంబర్ అయినా తీసుకోవచ్చు అని చెప్పే కదా ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. సో ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి దానికి. కానీ దీనికి ఒకటే సొల్యూషన్, x = 0 అంతే. ఎందుకు? మనం తీసుకున్న ఇన్ఈక్వాలిటీ అలాంటిది. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని తీసుకున్నాం. అయితే అంటే ఏంటి? లెస్ దాన్ కానీ ఈక్వల్ టు కానీ. లెస్ దాన్ అయితే పాసిబిలిటీ లేదు, ఈక్వల్ టు అయితే పాసిబిలిటీ ఉంది. x వాల్యూ 0, ఒక వాల్యూ అయితే పాసిబిలిటీ. నెక్స్ట్ x - 2 హోల్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సేమ్ క్వశ్చన్ కదా. ఇక్కడ ఏ టర్మ్ ఉందో మర్చిపోమని చెప్పాను ఇందాక. ఇక్కడ ఏ టర్మ్ ఉందో మర్చిపోమని చెప్పానా? సో పర్ఫెక్ట్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అది ఎప్పుడు పాసిబులేగా. అగైన్ x కెన్ టేక్ ఎనీ రియల్ వాల్యూ, ఎనీ రియల్ నెంబర్. ఓకే, x - 2 హోల్ స్క్వేర్ గ్రేటర్ దాన్ 0. జస్ట్ పక్కన అబ్జర్వ్ చేసి చూడండి. x - 2 హోల్ స్క్వేర్ గ్రేటర్ దాన్ 0. x - 2 హోల్ స్క్వేర్ గ్రేటర్ దాన్ 0. పర్ఫెక్ట్ స్క్వేర్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. నేనేమి ఇచ్చాను? ఓన్లీ గ్రేటర్ దాన్ 0 అని ఇచ్చాను. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ x వాల్యూ ఏ రియల్ నెంబర్ అయినా అవ్వకూడదు. ఇక్కడ x వాల్యూ ఏ రియల్ నెంబర్ అయినా అవ్వచ్చు, ఇక్కడ అవ్వకూడదు. ఇక్కడ ఎందుకు అవ్వకూడదు అంటే x3 పెట్టండి. 3 - 2 హోల్ స్క్వేర్ 1 స్క్వేర్ 1 గ్రేటర్ దాన్ 0 ట్రూయేగా. x - 2 పెట్టండి. ఒక పాజిటివ్ నెంబర్ తీసుకున్నా, ఒక నెగిటివ్ నెంబర్ తీసుకున్నా. x - 2 పెట్టండి. -2 - 2 ఎంత? -2 - 2 -4. -4 హోల్ స్క్వేర్. -4 హోల్ స్క్వేర్ ఎంత? 16. 16 పాజిటివేగా అంటే సాటిస్ఫై అవుతుంది. x 0 పెట్టండి. 0 - 2 హోల్ స్క్వేర్. 0 - 2 ఎంత? -2. -2 హోల్ స్క్వేర్ ఎంత? 4. పాజిటివేగా. కానీ x2 పెట్టండి. x2 పెడితే 2 - 2 0 స్క్వేర్ 0. 0 గ్రేటర్ దాన్ 0. కరెక్టేనా? అది కాదు కదా. అంటే x2 తప్ప, x వాల్యూ 2 తప్ప ఇంక ఏది పెట్టినా కానీ అది సాటిస్ఫై అవుతుంది. అంటే x 2 అవ్వకూడదు. సో
x can take any real number but 2. You can say except 2. ఓకేనా? సో ఇది అవ్వాలంటే దీన్ని సింబాలిక్ ఫామ్ లో రాస్తే x బిలాంగ్స్ టు, తర్వాత చూద్దాం అది. ప్రస్తుతానికి దాని వాల్యూ ఏంటి, దాని సొల్యూషన్ అంటే x కెన్ టేక్ ఎనీ రియల్ వాల్యూ ఎక్సెప్ట్ 2. ఇక్కడ x ప్లస్ 2 హోల్ స్క్వేర్ లెస్ దాన్ 0 అన్నా. x ప్లస్ 2 హోల్ స్క్వేర్ లెస్ దాన్ 0. పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది ఎప్పుడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0నే అవ్వాలి. ఎప్పుడైతే నేను లెస్ దాన్ 0 అన్నానో, రీజన్ ఏంటి, perfect square cannot be negative, can never be negative. ఓకే, సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది, నో సొల్యూషన్. దీనికి నో సొల్యూషన్. ఓకేనా? సో దిస్ ఇస్ అబౌట్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్. ఇంతవరకు ఏమైనా డౌట్ ఉంటే మెసేజ్ పెట్టండి ఎవరైనా, డౌట్స్ ఉంటే ఇందులో. రికార్డ్ అవుతుందా సార్? థర్డ్ ప్రాబ్లం 3. ఇదేగా, x minus 2 హోల్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో పర్ఫెక్ట్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. పర్ఫెక్ట్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఏ రియల్ నెంబర్ తీసుకున్నా పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0నే ఉంటుంది. ఓకేనా? సో ఇది కూడా అంతే, x minus 2 హోల్ స్క్వేర్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అన్నా. అంటే గ్రేటర్ దాన్ కానీ ఈక్వల్ టు కానీ. ఈక్వల్ టు ఎప్పుడు అవుతుంది, ఇక్కడ ఉంది దాని ఆన్సర్. అది ఈక్వల్ టు 0 ఎప్పుడు అవుతుంది, x2 అయితే అవుతుంది. గ్రేటర్ దాన్ 0 ఎప్పుడు అవుతుంది, x2 కాకపోతే అవుతుంది. 2 కాదంటే ఏంటి, 2 కాకుండా ఇంకే రియల్ నెంబర్ అని తీసుకోవచ్చనే కదా మీనింగ్. x నాట్ ఈక్వల్ టు 2 అంటే ఏంటి, మొత్తం ఇన్ఫైనైట్ రియల్ నెంబర్స్ ఉంటే దాంట్లో 2 తప్ప ఇంకేది తీసుకున్నా కానీ గ్రేటర్ దాన్ 0నే అవుతుంది. 2 తీసుకుంటే మాత్రం ఈక్వల్ టు 0. ఇవన్నీ కలిపితే వస్తాయి. నేనేమి ఇచ్చాను, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అనేగా చెప్పింది. అంటే ఏంటి, 2 ఆర్ నాట్ 2. సో మొత్తం అన్ని నెంబర్స్ కలిపేదా, అన్ని నెంబర్స్ కలిపేస్తే ఏమొస్తాయి నాకు, ఆల్ రియల్ నెంబర్స్ వస్తాయి. సో ఎక్స్ కెన్ టేక్ ఎనీ రియల్ వాల్యూ. సో ఇదేంటంటే ఆల్వేస్ ట్రూ కండిషన్స్. ఇవి ఆల్వేస్ ట్రూ కండిషన్స్. ఆల్వేస్ ట్రూ కండిషన్స్ కి ఆన్సర్ ఎప్పుడైనా ఏమవుతుంది, రియల్ నెంబర్స్ అవుతుంది, ఆల్ రియల్ నెంబర్స్ అవుతుంది. ఓకేనా? x minus 2 హోల్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఏదైనా ఒక x వాల్యూ ఆలోచించండి, ఎక్కడైతే అది నెగిటివ్ అవుతుందో దాన్ని తీసేయచ్చు. ఏదైనా x వాల్యూ ఉందా, అది పెడితే ఇది నెగిటివ్ అయ్యేటట్టు.
ఏదైనా ఎక్స్ వాల్యూ పెడితే ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ నెగిటివ్ అయ్యేటట్టు ఏదైనా ఎక్స్ వాల్యూ ఉందా? లేదుగా. ఏ ఎక్స్ వాల్యూ మీకు తెలిసిన నెంబర్లు అన్ని పెట్టుకొని ట్రై చేయండి, అది మాత్రం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0నే వస్తుంది. సో ఎక్స్ కెన్ టేక్ ఎనీ రియల్ వాల్యూ. ఏ నెంబర్ తీసుకున్నా అదే వస్తుందంటే దాని మీనింగ్ ఏంటి? ఏ రియల్ నెంబర్ అయినా తీసుకోవచ్చునేగా ఎక్స్ కి. సో ఎక్స్ కెన్ టేక్ ఎనీ రియల్ వాల్యూ. అది ఫహాద్ అర్థమైంది నా క్వశ్చన్? అది థర్డ్ క్వశ్చన్. ఓకే. అది క్వశ్చన్. ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఫైండ్ ఎక్స్ అండ్ వై. ప్రజెంట్ అవుట్ చేంజ్ అయిపోయింది. పార్టిసిపెంట్స్ లోకి వెళ్ళి ఇప్పుడు వచ్చింది సార్. సార్ టెక్స్ట్ ప్రజెంట్
video. Already sir. Earth bomb అదే starting video అనొస్తుంది. మనం వస్తుంది కదా సార్, మనకు కనిపిస్తుంది అంటే వెళ్తున్నట్టే. రీస్టార్టింగ్ వీడియో అని వస్తుంది సార్ ఏదో. ఆన్సర్ వాడు ఇచ్చాడు అక్కడ. x is equal to 2, y is equal to 3. కరెక్ట్. సో ఎట్లా ఆలోచించండి అది, సమ్ ఆఫ్ టూ పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఇస్ 0. ఓకే, ఇఫ్ నోట్ ఏంటంటే ఇక్కడ each perfect square should be equal to 0. Okay, if sum of perfect squares is equal to 0, then each perfect square should be equal to 0. ఎందుకంటే సింపుల్ రీజన్, x minus 2 whole square plus y minus 3 whole square. రీజన్ ఏంటో చూడండి. సో ఈ రెండు పర్ఫెక్ట్ స్క్వేర్స్ కదా, రెండు పర్ఫెక్ట్ స్క్వేర్స్. సో ఈ రెండిట్లో ఏ ఒక్కటి 0 కాకపోయినా, ఆ రెండిట్లో ఏ ఒక్కటి 0 కాకపోయినా, పర్ఫెక్ట్ స్క్వేర్ వాల్యూ 0 కాకపోతే ఇంకేమవచ్చు, ఇందా డిస్కస్ చేసిన కాన్సెప్ట్ ఏంటి, పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఆర్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. నాన్ నెగిటివ్ కదా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఒకవేళ ఈ రెండిట్లో ఏ ఒకటి, ఈ రెండు పర్ఫెక్ట్ స్క్వేర్స్ లో ఏ ఒక్క పర్ఫెక్ట్ స్క్వేర్ 0 కాకపోయినా అది పాజిటివ్ అవుతుంది కదా. పాజిటివ్ అయితే సరే, ఇది 0 కాలేదు, ఇది 0 అయింది, ఇది 0 అయింది, కానీ ఇది 0 కాకపోతే ఏమవుతుంది, పాజిటివ్ అయింది. పాజిటివ్ ప్లస్ 0 పాజిటివ్ రావాలా. ఆర్హెచ్ఎస్ కాసేపు మర్చిపోండి, ఎల్హెచ్ఎస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇది సెకండ్ టర్మ్ 0 అయింది, సెకండ్ టర్మ్ 0 అయింది, కానీ ఫస్ట్ టర్మ్ 0 కాలేదు. సో ఫస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ 0 కాలేదు అంటే అది పాజిటివ్ అయిందనేగా. అది పాజిటివ్ అయితే పాజిటివ్ ప్లస్ 0 ఏమవుతుంది, పాజిటివ్ అవుతుందిగా. కానీ ఆర్హెచ్ఎస్ నాకేం కావాలి, 0 కావాలి. సో ఈ రెండిటికి 0 అవ్వటం తప్ప ఇంకొక ఆప్షన్ లేదు, ఇంకొక పాసిబిలిటీ లేదు. సో సమ్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్ 0 అయినాయి అంటే ఈచ్ పర్ఫెక్ట్ స్క్వేర్ షుడ్ బి ఈక్వల్ టు 0. ఓకేనా, కాన్సెప్ట్ అర్థమైందా. సో కమింగ్ టు దిస్ క్వశ్చన్, x is equal to 2 and y is equal to 3. ఓకేనా. సో ఇఫ్ సమ్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ is equal to 0, then each perfect square should be equal to 0. అది కాయింట్ అక్కడ, అది కాన్సెప్ట్ మనం నేర్చుకుందాం. నెక్స్ట్, x minus 2 whole square plus x minus 3 whole square is equal to 0. ఇది చేయండి, x minus 2 whole square plus x minus 3 whole square is equal to 0.
దిగిందా సార్? అలిగిందా? సో అదే పాయింట్ అప్లై చేస్తే ఏమొస్తుంది ఆన్సర్? ఇంకా x3 ఆ కాన్సెప్ట్ అయితే అదేగా, సమ్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్ 0 అయితే ఈచ్ పర్ఫెక్ట్ స్క్వేర్ షుడ్ బి ఈక్వల్ టు 0. అండ్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి వర్డ్, x is equal to 2 and x is equal to 3. అసలు అయ్యే పాసిబిలిటీ ఉందా? ఇది ఎక్స్ వాల్యూ ఒకేసారి 2, 3 అవటం, అయితే 2 అవ్వాలి లేదా 3 అవ్వాలి. అంటే x is equal to 2 ఆర్ x is equal to 3 అంటే దానికి మీనింగ్ ఉంది. x is equal to 2 and x is equal to 3 అంటే దానికి మీనింగ్ ఉందా? లేదు. సో నో సొల్యూషన్ దీనికి. ఓకేనా? సో నో సొల్యూషన్. నెక్స్ట్ x square plus y square plus z minus 2 whole square is equal to 0. లాస్ట్ క్వశ్చన్ ఏం చేయాలి? ఈ క్వశ్చన్ చేసేయండి. x minus 2 whole square, x square plus y square plus z minus 2 whole square. z minus 2 whole square is equal to 0. x, y, z values ఇక్కడ. కరెక్ట్, 0, 0, 2 కరెక్ట్. అదే ఒకటే కాన్సెప్ట్ అక్కడ. x is equal to 0. ఎందుకు? x square 0 అంటే x 0. Well. Okay. I'll explain in English. That's not an issue. So, this statement is clear for you, right? If sum of perfect squares is equal to 0, then each perfect square should be equal to 0. Okay? So, I think there is no confusion in this statement. Now, coming to this question. Okay, observe these two questions first. Okay, later you solve that question also. Now, x minus 2 whole square plus y minus 3 whole square is equal to 0. Which means, the question is find the values of x and y. So according to this statement, if sum of two perfect squares is equal to 0, then each perfect square should be equal to 0. Which means each perfect square in the sense x minus 2 whole square should be 0 as well as y minus 3 whole square should be also equal to 0. If x minus 2 whole square is 0, then x is equal to 2. If y minus 3 whole square is equal to 0, then y is equal to 3. So those are the solutions. So sir, how? If sum of perfect squares is 0, why is each perfect square 0? Simple explanation. Assume that any one of them is not 0. Assume that any one of them is not 0. So, as I explained earlier, perfect square value should be greater than or equal to 0. Now what I am saying, assume any one of them is not 0. So, if the perfect square is not 0, then there is only one possibility left, which means it is greater than 0. So, greater than 0 means a positive value. Suppose this is not greater, this is not 0 and this is 0. If it is not 0, it should be greater than 0. So greater than 0 plus 0. What is its value? Some positive number plus 0, which will give you a positive number. Which means LHS is positive. But what I need in the RHS? I need its value to be 0. If both of them are not zeros, then I will get a positive value, which will be not satisfied. So for this value to be 0, we should have each perfect square 0. So x is equal to y. So in this question, x minus 2 whole square plus x minus 3 whole square is equal to 0.
x is equal to 2 and x is equal to 3, which is a contradictory statement. Once I have said x is equal to 2 and x is equal to 3, what does it mean? 2 is equal to 3. Is 2 is equal to 3? No, 2 cannot be equal to 3, which means this is not a possibility. So way off that, no solution. Now coming to this, again, it's the same model question, x square plus y square plus z minus 2 whole square 0. So each perfect square should be equal to 0. X square 0, so x is 0, y square 0, so y is 0, z minus 2 whole square 0, z is equal to 2. Okay, na? Now I think you got it. Yes, Mohammed? Video. Okay, that's it for now. If possible, I'll send the notes also to you in WhatsApp. Okay, I'll take the screenshots of the lecture and I'll send you the notes also. So this is it for now. This is it for today. So tomorrow we'll discuss some more basic concepts. There are many basic concepts which you will get confused and which will be useful throughout the year, throughout the 2 years of your intermediate. Okay. So we'll discuss all the basic concepts earlier, and then we'll move on to the chapters, important chapters. First we'll discuss basic concepts. So tomorrow we'll discuss cancellations and modulus concept. Okay. So that's it for today. Thank you.